కమ్యూనిస్ట్ పార్టీ అన్నది పార్టీగా ఉండకపోవచ్చు, కానీ అది కొత్త రూపాంతరం చెంది మిగతా పార్టీల్లోకి అది పరివర్తన చెంది. సో అందుకని ఈరోజు చూసామంటే కేరళలో కూడా చాలా మంది కమ్యూనిస్ట్, గౌరీ ఇటువంటి వాళ్ళందరూ చాలా మంది గతంలో చాలా దశకాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలకు వెళ్ళడము, తర్వాత ఒక విధమైనటువంటి వాళ్ళ నేరేటివ్ బిల్డ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి యాక్టివిస్ట్ గా తయారవడం, ఇటువంటివన్నీ చూసాం. అదే పంతాలో మనం ఇక్కడ కూడా చూస్తాం. వెస్ట్ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్ మరి 30 సంవత్సరాల పైచిలకు వీళ్ళు ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి ఒక అంత సుదీర్ఘంగా వాళ్ళు పరిపాలన చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళ కేడర్, వాళ్ళ లీడర్షిప్ అందరూ ఏమయ్యారు? మాయమైపోలేదు కదా. వాళ్ళందరూ మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ కో బీజేపీకో షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళందరూ మనకు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఈ పార్టీలో షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి పొలిటికల్ కమ్యూనిజం అన్నది కమ్యూనిస్ట్ పార్టీ క్షీణించుండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ క్షీణించదు. అది వేరే పార్టీలోకి మెటామార్ఫోసిస్ అయింది. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఆ భావజాలం అనేది ఎప్పుడు కూడా మనకు డేంజరే. ఎక్కడున్నా కానీ వాళ్ళు ఆ భావజాలం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు విజయ్ ఒక ఫిలాసఫీ మనం చూసామంటే, విజయ్ యొక్క మేనిఫెస్టో చూసామంటే కమ్యూనిస్ట్ పార్టీలకి దానికి పెద్ద తేడా లేదు. అన్ని ఉచితాలు ఇవ్వడము, తర్వాత పెద్దవాళ్ళ అంటే సంపాదించే వాళ్ళ మీద ట్యాక్సులు వేయడము, అది అందరికీ ఉచితాలు ఇవ్వడం లాంటివే కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ మోడల్ అతను కూడా అడాప్ట్ చేస్తుంది. కాబట్టి ఇది మెటామార్ఫోసిస్ అవుతుంది ఒక విషయం. రెండు, కమ్యూనిస్ట్ పార్టీ పరంగా చూస్తే కనుక వాళ్ళ చరిత్రలో అంటే గత 100 సంవత్సరాల్లో మనకి ఇక్కడ భారతదేశంలో వాళ్ళు ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తుండగా ఇన్ని సంవత్సరాలు కంటెస్ట్ చేసిన తర్వాత కేరళలో 50 సీట్ల కంటే తక్కువ మొట్టమొదటిసారి వచ్చింది. ఎప్పుడు కూడా ఓడిపోయినా కానీ కూడా వాళ్ళు అపోజిషన్ లో కూర్చున్నా దరిద్రం అంటే 50 సీట్ల కంటే ఎక్కువే వచ్చేది, అంతకంటే తక్కువ సీట్లు వచ్చినాయి. ఇది చాలా కీలకంగా మనం గమనించాలి. అలాగే మనం మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చూస్తే కనుక మొహమ్మద్ సలీం రన్ చేస్తున్నాడు. సరే వాళ్ళు మతాలకు అతీతం అని చెప్పుకుంటారు, కానీ మళ్ళీ ఒక మతతత్వ పార్టీ కబీర్ తోటి అతను కలవడము, కూటమి చేసుకోవడం, దానివల్ల అక్కడ మిగిలిపోయినటువంటి హిందూ ఓటర్లు ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నారో, లాస్ట్ టైం వాళ్ళకి 5% ఓట్స్ వచ్చే వాళ్ళకి, దాంట్లో మిగిలిపోయిన హిందూ ఓటర్స్ 3% ఓటర్స్ కూడా వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా వెస్ట్ బెంగాల్లో ఒక ముస్లిం పార్టీగా తయారైంది. హిందువులు వాళ్ళని ఓట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కేరళలో చాలా భిన్నమైనటువంటి పరిస్థితి. కేరళలో మనకు 4 మతాలు ఉన్నాయి. ఒకటి హిందుత్వము, రెండవది ఇస్లాం, మూడవది క్రిస్టియానిటీ, 4వది కమ్యూనిజం. ఈ కమ్యూనిస్టులు తర్వాత హిందువులు వీళ్ళిద్దరూ కలిసి కూటమే మనకు ఎల్డిఎఫ్. మిగతాది క్రిస్టియన్స్, ముస్లింస్ ఉన్నది మనకు యూడిఎఫ్. ఆఫ్ కోర్స్ కొంతమంది ముస్లింస్ ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తారు, కానీ లార్జ్ గా నేను చెప్పేది ఒక మోటామోటీ మనం చూస్తే కనుక ఇటువంటి పరిస్థితి. దాంట్లో ఈ రోజు హిందువులు అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు చిన్న భిన్నమవుతుంది. ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ సిపిఐఎం నాశనం అయితే ఆ ఓట్లు న్యాచురల్ గా షిఫ్ట్ అవ్వాల్సింది బీజేపీకి షిఫ్ట్ అవ్వాలి. బీజేపీ ప్రతి ఎలక్షన్ లోనూ వాళ్ళ ఓట్ షేర్ పెంచుకుంటూ ఉంది, కానీ ఇంకా వాళ్ళు ఆ టిప్పింగ్ పాయింట్ లోకి రాలేదు. మొట్టమొదటిసారి వాళ్ళు 3 సీట్లు గెలిచారు. ఇది వాళ్ళకి రికార్డ్ బీజేపీకి. సో అందుకని ప్రతిసారి పెరుగుతూనే ఉంది అక్కడ. బట్ ఈ చేంజ్ అన్నది ర్యాపిడ్ గా జరుగుతుంది. బహుశా వచ్చే ఎన్నికలకి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కంట్రోల్ తగ్గిపోయిందంటే అందరూ కూడా ఊకమ్మడిగా బీజేపీ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు. మనం కేరళ ఒక విషయం అర్థం చేసుకోవాలి. కేరళలో చాలా మంది హిందువులకు వాళ్ళ ఉపాధి అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఈ సొసైటీస్ అని, తర్వాత మనకు యూనియన్స్ పెట్టి మీకు ఉద్యోగం కానీ మీకు మీ ఉపాధి కానీ ఉండాలంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయిస్తుంది. అందుకనే వాళ్ళు అపోజిషన్ లో కూర్చున్నా కానీ చాలా పవర్ఫుల్ గా ఉండేవి. అది క్షీణిస్తోంది. క్రమేపీ కొత్త బిజినెస్ రావడం, వీళ్ళ చేతి నుంచి జారిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. పినారై విజయ్, తర్వాత ఆయన అల్లుడు, అతను ముస్లిం, వీళ్ళందరూ కలిసి ఎలా ఆ రాష్ట్రాన్ని లూట్ చేశారు, ఆ బంగారం స్కామ్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ మీద ఒక విధమైనటువంటి అవహేళన, ఒక విధమైనటువంటి అసహ్యం వచ్చి వాళ్ళకు ప్రజలు వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్ బీజేపీ ఇచ్చేటువంటి పరిస్థితులు. అందుకనే యూడిఎఫ్ దగ్గరికి వెళ్ళారు. యూడిఎఫ్ దగ్గరికి ఇంత పెద్ద మోతాదున ఓటు వేయడానికి కారణం ఒకటి,
నార్మల్ గా ప్రతి 5 సంవత్సరాలు కేరళలో ప్రభుత్వం మారుతుంది. లాస్ట్ టైం రికార్డ్ రెండోసారి గెలవడం పిన్నారే విజయన్ అనేది చాలా రికార్డ్ స్థాపించాడు. కానీ ఈసారి అది జరిగేటువంటి పరిస్థితి లేదు. రెండు, వీళ్ళని ఓడించాలి అన్న ఓటు కూడా పడి శబరిమలలో లూట్ చేయడం కావచ్చు, లేదా మనకి ఇతరత్ర చాలా అంశాలు ఇవన్నీ కూడాను వాళ్ళకు పెడిసికొట్టినాయి. జీతాలు ఇవ్వలేదు చాలా మందికి ఆ సోషలిజం ప్రాజెక్ట్ తోటి. వాళ్ళ అప్పులు, కేరళ స్టేట్ ఎంత అప్పులు చేశారంటే ఈ రోజు మళ్ళీ వాళ్ళు బెయిల్అవుట్ కోసం సెంటర్ నుంచి అడుగుతున్నారు. సెంటర్ ససేమిరా అంటాం. ఏ రూల్స్ పెట్టామో మనకు ఫిజికల్ డిసిప్లిన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీ రాష్ట్రం ఎన్ని అప్పులు తెచ్చుకోండి, అంతకుమించి మమ్మల్ని అడగకండి చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాలకి కూడా బీజేపీ చెప్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళి ఈరోజు దివాళా తీసింది ఆ రాష్ట్రం. అందుకని ఇవన్నీ కూడాను వాళ్ళకు పెడిసికొట్టినాయి. క్రమేపీ కమ్యూనిస్ట్ పార్టీ అన్నది క్షీణించే కొద్దీ టేక్ ఓవర్ చేసేది బీజేపీ. త్రిపురలో అదే. త్రిపురలో బీజేపీ అసలు ఏమీ లేనటువంటి పార్టీ దగ్గర నుంచి ఈ రోజు సత్తాలోకి వచ్చి వాడు ప్రభుత్వం రన్ చేస్తున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ లీడర్షిప్ అందరూ కూడా షిఫ్ట్ అయ్యారు. అదే కేరళలో జరిగేటువంటి మంచి సదవకాశం ఎప్పుడుంది, మరి బీజేపీ ఎటువంటి పావులు జరుపుతుందో చూడాలి. అది కనుక నిజంగా వాళ్ళు రాబోయే 2 సంవత్సరాలు అది చేయగలిగితే తప్పకుండా ఆ కమ్యూనిస్ట్ క్యాడర్, కమ్యూనిస్ట్ లీడర్షిప్ అందరూ షిఫ్ట్ అవుతారు. కీలకంగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. శబరిమల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు బీజేపీ తర్వాత బీజేపీ ఇతర వాళ్ళ అనుబంధ సంస్థలు అన్ని కూడాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతించింది. ఫస్ట్ దాన్ని అపోజ్ చేసింది ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ నేతల భార్యలు అపోజ్ చేశారు. వాళ్ళందరూ హిందువులు. ఫస్ట్ అపోజిషన్ అనేది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు, వాళ్ళ భార్యలు వాళ్ళే వీధిలోకి వచ్చారు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళిద్దరి రెస్పాన్స్, ప్రజలలో ఉన్నటువంటి రెస్పాన్స్ చూసి బీజేపీ కూడా వాళ్ళ స్టాండ్ మార్చుకొని తర్వాత వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో దిగడం అనేది 3వ లెవెల్లో వాళ్ళు వచ్చారు. ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి హిందువులే దీనికి అపోజ్ చేశారు, ఎస్పెషలీ ఈ నేతృత్వం యొక్క భార్యలు. అందుకనే ఈ రోజు దాకా స్టే లేదు. మనకు అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ లో స్టే లేదు. కావాలంటే కేరళ ప్రభుత్వం మహిళల్ని పైకి పంపించవచ్చు, కానీ వాళ్ళు పంపించట్లేదు. సెక్యూరిటీ ఆపుతున్నారు. ఎందుకు అంటే కనుక వాళ్ళ ఓన్ హిందూ ఓట్ బేస్ దాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఆ హిందూ సెంటిమెంట్ ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో ఉన్నది. అది షిఫ్ట్ అయ్యి బీజేపీ దాన్ని సొమ్ము చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంతవరకు చేస్తారో మనం చూద్దాం. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఇంతవరకు కూడా వాళ్ళు పట్టు సాధించలేకపోయారు. ఒక విధమైనటువంటి వైఫల్యమే మనం భావించాలి. తమిళనాడు, మనకు బెంగాల్, అస్సాం ఇంత స్పెక్టాక్యులర్ గా బీజేపీ గెలిచిన విషయం వాస్తవమే. కానీ అంతే స్పెక్టాక్యులర్ గా మనకు తమిళనాడులో ఓడిపోయింది బీజేపీ. గతసారి 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఆ 4 సీట్లు కోల్పోయింది. 4వది కాకుండా ఇప్పుడు 5వది ఉదయమండలం గెలిచింది. అంటే ఆ 4 సీట్లు ఓడిపోవడం అన్నది చాలా పెద్ద సెట్ బ్యాక్. 4 సీట్లు వాళ్లే సొంతంగా నిలబడి గెలవడం అన్నది చాలా పెద్ద విషయం. దాంట్లో కమల్ హాసన్ లాంటి దిగ్గజ నేతను ఓడించి గెలిచారు అప్పట్లో. అటువంటిది ఈ రోజు 1 సీటుకే పరిమితం అయ్యారంటే కనుక తమిళనాడులో వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూడవచ్చు. కాబట్టి అన్నామలైని తీసేయడం అన్నది స్పెక్టాక్యులర్ ఫ్లాప్ అయింది బీజేపీకి. ఈ విషయం మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్చువల్ గా అన్నామలై ఈ 2 ద్రావిడియన్ పార్టీస్ కి ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు. తను ఒక ఓబీసీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అలాగే తను చాలా అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పెద్ద సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్లస్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. తన స్వయం శక్తితోటి అతను ఉద్యోగం చేసి అతను ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆఫీసర్. అతని యొక్క ఇమేజ్ బీజేపీకి చాలా కలిసి వచ్చింది. అది లాంగ్ టర్మ్ విజన్ లేకుండా షార్ట్ టర్మ్ టాక్టికల్ స్ట్రాటజీ తోటి వీళ్ళు వెళ్ళేసరికి అది మెడిసి కొట్టింది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. బీజేపీ ఇతరత్ర రాష్ట్రాల్లో ఎంత అద్భుతంగా వాళ్ళు రాణించారో, ఇంక్లూడింగ్ నవీన్ పట్నాయక్ ని ఒరిస్సాలో ఎలా తీయగలిగారు, మమతా బెనర్జీని ఎలా తీయగలిగారు, ఇవన్నీ కూడా పెద్ద సక్సెసెస్ అయినా కానీ కూడా తమిళనాడులో మాత్రం స్పెక్టాక్యులర్ ఫెయిల్ అయ్యి ఒక సీట్ రావడము, అది వాళ్ళు కంప్లీట్ గా ఇర్రెలవెంట్. అలాగే పాండిచ్చేరిలో కూడా వాళ్ళకేం పెద్ద సీన్ లేదండి. పాండిచ్చేరిలో టీవీకేకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. టీవీకే ఈ రోజు డిఎంకే కాంగ్రెస్ సీట్ను కూడా ఆయన తీసేసుకుని టీవీకే అక్కడ అకౌంట్ ఓపెన్ చేశాడు టీవీకే పాండిచ్చేరిలో. బీజేపీకి
అక్కడ కంప్లీట్ జూనియర్ కాదు, జూనియర్ మోస్ట్ పార్ట్నర్ గా ఈరోజు పాండిచేరిలో మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ టీడీపీతో పొత్తులు ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి కొన్ని సీట్స్ వస్తున్నాయి. టీడీపీ నుంచి పొత్తులు బయటకు వచ్చారంటే కనుక 100 కంటే తక్కువ ఓట్లు వస్తున్నాయి వీళ్ళకి. కాబట్టి బీజేపీ అక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేనే లేదు. బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కానీ కూడా టీడీపీలో యాంటీ బీజేపీ నరనరాల జీర్ణించుకుంది కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఎక్కడెక్కడ బీజేపీ క్యాండిడేట్స్ నిలబెడుతున్నారో అక్కడ టీడీపీ క్యాండిడేట్స్ బీజేపీని అంత 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 పక్కాగా ఓట్లు వేయట్లేదు. వీళ్ళకి ప్రత్యర్థులుగా వాళ్ళు ఓట్లు కూడా వేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. మీరు తెలంగాణ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఈరోజు తెలంగాణలో మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో బహుశా తెలంగాణకు మంచి ఆపర్చునిటీ ఉంది అనుకుంటున్న పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా మనం ఒక భూతత్వం పెట్టి చూసినా కానీ వీళ్ళకి ఛాన్స్ మనకైతే కనిపించదు. ఓకే, మీరు అలా అంటే మీరు అలా అంటే అక్కడ యాక్సెప్ట్ చేసే వాళ్ళు లేరు. అక్కడ కిషోర్ రెడ్డి గారు కూడా ఇంకో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తారేమో కానీ, బట్ మేము అధికారంలోకి వస్తున్నామని ఆయన చెప్తారు. సరే పర్లేదు, మీరు కంటిన్యూ చేయండి. పర్లేదు, మీరు కంటిన్యూ చేయండి సార్. సో వారి ఒపీనియన్ వారికి ఉంటుంది, అలాగే చెప్పాలి ఆయన కాబట్టి మేము ఓడిపోతున్నాం, మేము రావట్లేదు ఎందుకు చెప్తారు ఆయన, మేము వస్తున్నాం లేకపోతే ముందు ఉంచుతారు ఆయన్ని. అది కూడా విషయం. కానీ మనకు దక్షిణాదిని మనం చూసామంటే ఒక రీజనల్ పార్టీ రీప్లేస్ చేసి ఒక జాతీయ పార్టీని తీసుకురావాలి అన్నప్పుడు దేశవ్యాప్తంగా అన్ని కూడా బీజేపీ, మనకు హర్యానాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, యూపీలో కావచ్చు, మనకు ఒడిస్సాలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ కూడా అలాగే మనకి ఈవెన్ మహారాష్ట్రలో కావచ్చు, ఒక రీజనల్ పార్టీని తీసేసి ఒక జాతీయ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించినప్పుడు అది బీజేపీకే ఓట్లు. కానీ తెలంగాణలో ఒక జాతీయ పార్టీకి ఓటు వేయాలన్నప్పుడు బీజేపీకి పడలేదు ఓటు, కాంగ్రెస్ కు పడ్డాయి. అంటే బీజేపీ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో. సో అందుకని ఇది అక్కడ ఉన్నటువంటి నేతృత్వం లోపమా లేకపోతే వీళ్ళ స్ట్రాటజీ లోపమా, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. తమిళనాడులో చూసాం వీళ్ళ స్ట్రాటజీ ఎంత ఎలా ఫ్లాప్ అయిందో చూసాం. కాబట్టి దక్షిణాదిలో కంచుకోట ఛేదించేటువంటి శక్తి వీళ్ళకు కనిపించట్లేదు ఎక్కడ కూడా. కేరళలో ఒక్కటే వీళ్ళు చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు, ఓటు షేర్ పెరుగుతోంది కానీ సీట్లు రావట్లేదు. మొట్టమొదటిసారి 3 సీట్లు వచ్చినాయి, ఇంకా చాలా దూరం ఉంది. కమ్యూనిస్టులను కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి ఓటుని వీళ్ళు షిఫ్ట్ చేసుకుంటే కానీ కేరళలో వీళ్ళకు లాభం వచ్చేటువంటి సూచనలు కనిపించట్లేదు. కర్ణాటకలో కూడా ఈరోజు మనం చూస్తే కనుక బీజేపీ ఏ సర్వే చూసినా కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అని ఖరాఖండిగా చెప్పిన సర్వేలు లేవు. మోస్ట్లీ కాంగ్రెస్ గెలిచే దిశగానే మనకు సర్వేలు కూడా వస్తుంది. ఓకే, కాబట్టి ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రాల గురించి వాళ్ళకి సీరియస్ ఫోకస్ పెట్టారు. 2029 ఎన్నికలు వచ్చేసరికి సరే ఇందాక మీరు అన్నట్లు పశ్చిమ గుజరాత్ నుంచి తీసుకుని అరుణాచల్ ప్రదేశ్ దాకా వాళ్ళు అద్భుతంగా అవన్నీ కూడాను నార్త్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు గెలవగలిగినా కానీ కూడా దక్షిణాదిలో వాళ్ళు ఏమి చేయలేకపోతుంది. దానికి సంబంధించి చాలా సీరియస్ గా వీళ్ళు ఆలోచించారు. ఈసారి జరిగిన ఎన్నికలలో వీళ్ళకి వచ్చింది 4 సీట్లు వచ్చింది. మనకు ఆఫ్ కోర్స్ పాండిచేరిలో 1 సీట్ వచ్చింది, మొత్తం తిప్పితే 5 సీట్లు వచ్చింది. ఇన్ని అసెంబ్లీ సీట్లు 3 రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు ఎన్నికలు జరుగుతుంటే మొత్తం 5 సీట్లు వచ్చినాయి బీజేపీకి. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. బీజేపీ యొక్క వీక్నెసెస్ గురించి బాగా క్షుణ్ణంగా స్టడీ చేయాలి. సరే అదేది ఒక మతదండం ఏం కాదు, మనకి చెప్పగానే రేపు పొద్దున వాళ్ళకి ఇచ్చిపోతారు అన్నటువంటి విషయం కాదు. ఇక్కడ నేతృత్వాన్ని పెంచాలి, అలాగే ఇక్కడ పోరాటం చేయాలి. ఇక్కడ లోకల్ సమస్యలకు వాళ్ళు సమాధానాలు ఇచ్చుకుంటూ ఇక్కడ ఉద్యమకారుల్లా పనిచేసి ఇక్కడ వాళ్ళు ఏమైనా ఇక్కడ స్థానికమైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఒడిస్సాలో బీజేపీని ఒక ప్రాంతీయ పార్టీగా రికగ్నైజ్ చేస్తున్నారు. అలాగే మనం బెంగాల్లో అమిత్ షా వీళ్ళు వచ్చినా కానీ కూడా ఈవిడ గుజరాతీలు పాన్ తింటూ వస్తారని ఎన్ని భూషణ తెరుస్తారు, ఎన్ని చేసినా కానీ కూడా బీజేపీ అన్నది మా బెంగాల్లో పార్టీ అన్నట్టు ప్రజలు రికగ్నైజ్ చేశారు. ఆ దిశగా వీళ్ళు పెద్ద ప్రశ్న. తెలంగాణకు సంబంధించి తెలంగాణ సాంస్కృతిక పరమైనటువంటి తెలంగాణ ఉనికి పట్టైనటువంటి అంశాలను వీళ్ళు ఎంతమంది ముందు తీసుకెళ్తారన్నది వాళ్ళు ఆత్మావలోకం చేసుకోవాలి. అందుకనే నేతలు ఉన్నారు, మనకి లీడర్షిప్ చాలా ఉన్నారు, కానీ అది పర్క్యులేట్ అయ్యి కింద ఓటింగ్ లెవెల్ దాకా తీసుకువెళ్ళే దాంట్లో తప్పకుండా ఈ దక్షిణ రాష్ట్రాలు అన్నింటిలో ఫెయిల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి మనకు
కర్ణాటక ఒక్కటే కొద్దిగా యడ్యూరప్ప గారి చొరవ వల్ల కొంత అక్కడ వీళ్ళకు ఆశాజనకంగా ఉన్నా కానీ కూడా ప్రస్తుతానికి అది కూడా కుంటుపడి ఉన్నది. అక్కడ కూడా గెలిచేటువంటి సూచనలు మనకి కనిపించట్లేదు. ప్లస్ నార్త్ ఇండియా, ఉత్తర భారతంలో ఫార్ములాలు ఇక్కడ పనిచేయట్లేదు. హిందుత్వం అన్నటువంటి ఫార్ములాలు ఇక్కడ పనిచేయట్లేదు. ఇక్కడ చాలా ప్రయోగం చేసి చూసారు అవన్నీ హిందుత్వాలన్నీ కూడా, అన్ని ఫ్లాప్ అయినాయి. కాబట్టి ఇక్కడ వేరే ఫార్ములా తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ బెంగాల్లో జై శ్రీరామ్ అన్నది లాస్ట్ టైం చేశారు. జై శ్రీరామ్ అంటే మమతా బెనర్జీ అరెస్ట్ చేయడము, మనకు రామ్ ధనుస్సుని తీసేసి రామ్ ధనుస్సుని చేయడం, ఈ జై శ్రీరామ్ వ్యతిరేకంగా ఆవిడ బెంగాలీ అస్తిత్వం ఉంటూ చాలా ముందు తీసుకెళ్ళి, ఈసారి వాళ్ళు ఏం చేశారు, దుర్గా, శక్తి ఇవన్నీ ముందు తీసుకొచ్చారు. అంటే బంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ ఆచారాలకు సంబంధించిన అంశాలు ముందు తీసుకొచ్చారు. దాంతో అక్కడ వాళ్ళు యాక్సెప్టెన్స్ పెరిగింది. అలాగే మనకు అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్ళు చేపను తింటున్నటువంటి వీడియోలు, అంటే బీజేపీ వస్తే ఇక్కడ చేపలు తినకుండా ఆపేస్తారు అన్నటువంటి ఒక నేరేటివ్ కూడా వాళ్ళు కౌంటర్ చేశారు. కాబట్టి అట్లా లోకల్ ఇష్యూస్ లో ఎక్కడ బీజేపీ ఈ రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారంటే ఒక్క అన్నామలై ఒక్కడే నిజంగా దాని ఒక విధమైనటువంటి ధీటైన సమాధానం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి. అతను ఇచ్చాడు కూడాను. మనం ఆ కరోనాతో కొట్టుకోవడం అవన్నీ చూసాం, చాలా లోకల్ ఇష్యూస్. కాబట్టి అతని పాపులారిటీ కనుక అతను వదిలిపెట్టి ఉంటే బహుశా ఈసారి గెలిచి ఉండకపోయి ఉండొచ్చు. బహుశా 20-25 సీట్ల దాకా వచ్చి ఉండొచ్చు బీజేపీకి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ఐఆర్ వల్ల ఇంపాక్ట్ ఉంది అని ఆయన చెప్తున్నారు. ఎస్ఐఆర్ కి సంబంధించి నాకు కొన్ని స్టాటిస్టిక్స్ నేను చెప్తాను. నేను గతసారి 7.3 కోట్ల ఓటర్లు ఉండేవాళ్ళు, ఈసారి 6.8 కోట్ల ఓటర్లు ఉన్నారు. అంటే తీసేయంగా తర్వాత కొంతమందిని యాడ్ చేశారు. ఇవన్నీ కలపంగా 6.8 crores ఓటింగ్ ఈసారి జరిగింది. అంటే ఓటర్ల లిస్ట్ ఉంది. దాంట్లో మనకు 93% ఓటింగ్ జరిగింది. 93% ఓటింగ్ జరిగితే కనుక 6.82లో మనకు 6.34 crores ఓట్స్ పడినాయి సార్. అదే గతసారి మనకు 82.3% ఓటు పడింది. కాబట్టి గతసారి 82.3% ఓట్లు 6,04,00,000 ఓట్లు పడ్డాయి లాస్ట్ టైము. ఈసారి 6,34,00,000 పడ్డాయి. యాక్చువల్ గా పెరిగాయి, నంబర్ ఆఫ్ ఓట్స్ పెరిగినాయి. సో డిలీట్ చేయడం వల్ల ఓట్లను తగ్గలేదు, ఓట్ పర్సెంటేజ్ పెరిగింది ఒకటి. రెండవది, ఈ రెండింటి వ్యత్యాసం మనం చూసామంటే కనుక, అంటే మనకు ఇప్పుడు గతసారి 7.34 crore ఓట్స్ లో 93% కనుక మనం అప్లై చేసామంటే ఇప్పుడు పడినట్టు ఓట్స్ పడుంటే 6.82 కోట్ల ఓట్లు రావాల్సింది, రాలేదు వాళ్ళకి. కానీ అప్పుడు వచ్చింది చాలా తక్కువ, 6.34 crores వచ్చాయి. ఈ రెండింటికి వ్యత్యాసం మనం చూస్తే కనుక 48 లక్షల ఓట్లు ఇంకా ఎక్స్ట్రా పడ్డాయి. కాబట్టి ఇది ఎస్ఐఆర్ ఒకటే జస్టిఫై చేసేటువంటిది కానే కాదు. ఇది ఎస్ఐఆర్ వల్ల ప్రభావం చాలా తక్కువ ఉన్నది. 63% హిందూ ఓట్లు తగ్గినాయి, 34% ముస్లిం ఓట్లు తగ్గింది. కాబట్టి ఎస్ఐఆర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాడు రాజకీయాల కోసం, పాలిటిక్స్ కోసం మమతా బెనర్జీ మాట్లాడుతుంది, అది వేరే విషయం. మరి అదే ఎస్ఐఆర్ జరిగినటువంటి తమిళనాడులో ఎందుకు ఎస్ఐఆర్ గురించి మాట్లాడట్లేదు డిఎంకే? ఓకే, కాబట్టి మనం అర్థం చేసుకుంటాం, ఇక్కడ కూడా చాలా ఓట్లు తగ్గినాయి కదా. అదే పర్సంటేజ్ లో అన్ని ప్రాంతాల నుంచి తగ్గుంటాయి కదా, మా ఓట్లకు పోవడానికి కారణం అదే అని చెప్పొచ్చు కదా. అది కానే కాదు. మనం ఎప్పుడు మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ పెడుతున్నాం, స్టాటిస్టిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, కానీ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయట్లేదు. ఇక్కడ సునామీ వచ్చింది, బెంగాల్లో సునామీ వచ్చి కొట్టుకుపోయింది మమతా బెనర్జీ. 215 సీట్ల దగ్గర నుంచి 100 కంటే తక్కువ సీట్లు ఆవిడకి వచ్చాయి. 80-90లో ఆవిడ నిలిచిపోయిందంటే కనుక ఎన్ని ఎస్ఐఆర్లు చేసినా అంత రిజల్ట్ వచ్చి ఉండేది కాదు. బహుశా 215 160 170 వచ్చి ఉండేవి. కానీ ఇంత స్థాయిలో ఇంకా ఒక 60-70 సీట్లు ఎస్ఐఆర్ జస్టిఫై చేయలేనటువంటి సీట్లు ఓడిపోయింది. దానికి కారణం కెమిస్ట్రీ. అక్కడ ఉన్నటువంటి ఈ సమీకరణలు మనం పొద్దున డిస్కస్ చేసాం. ఒకటి, అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ వాళ్ళకి. 2, అక్కడ హిందువులందరూ కూడాను ఒక కన్సాలిడేట్ అవ్వడం. 3, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూసి మన అస్తిత్వం మనం కాపాడుకోవాలంటే మనం ఈసారి ఓటు వేసి తీరాలి అన్నటువంటి నిర్ణయం. 4, ముస్లిం ఓట్స్ అన్ని కూడా స్ప్లిట్ అయ్యి కొన్ని ప్రాంతాల్లో మనకు కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ కి వెళ్ళిపోయినాయి. సో ఇటువంటి 5-6 అంశాల వల్ల ఈ రోజు ఒక సునామీ చూస్తున్నాం. ఎస్ఐఆర్ వల్ల ఇంపాక్ట్ అయినది అనడం చాలా అది ఆ విశ్లేషణ కానే కాదు. అది బీహార్ అదే జస్టిఫికేషన్ ఇవ్వాలి, మనం తమిళనాడు అదే జస్టిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి ఎస్ఐఆర్ ఇస్ నాట్ అ క్రైటీరియా అట్ ఆల్.
SIR లో కొంత దుర్వినియోగం చేసిన టీఎంసీ, ఆ మాట నేను ఒప్పుకుంటాను. సురేష్ జీ చెప్పింది, చచ్చిపోయిన వాళ్ళు కూడా వీళ్ళే ఓట్లు వేసేసుకునే వాళ్ళు, అది ఆగిపోయింది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. అక్కడ మాత్రం తప్పకుండా కొంత పారదర్శకంగా జరిగింది. కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే కనుక ఈ విక్టరీస్ రెండు కూడా సువేందు అధికారి కావచ్చు, లేదా మనకి హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు, ఎక్కడ కూడా ఇన్ఫాక్ట్ మన తెలంగాణలో నేతలేమో ప్రజలు మాకు ఓటేశారు, మా తెలంగాణ ప్రజలు మాకు గౌరవించారు, ఇటువంటి డైలాగ్ కొడతారు. కానీ వాళ్ళు అటువంటి డైలాగులు ఏం కొట్టలేదు. స్ట్రైట్ గా హిందూ కన్సాలిడేషన్ ఓపెన్ గా చెప్తున్నారు. ఓకే, వాళ్ళు ఇద్దరు కూడా హిందూస్ కన్సాలిడేట్ అయి మాకు ఓటేశారు, సువేందు అధికారి 85% హిందువులు మాకు ఓటేశారని చెప్తున్నాడు. అలాగే హేమంత్ బిశ్వ శర్మ ఆయన ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళ గెలిచినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ముస్లింసే, ఒక హిందూ తప్ప మీద అందరూ ముస్లింసే, అక్కడ ముస్లిం పార్టీ అంటాడు. హిందూ ముస్లిం చాలా స్పష్టంగా అక్కడ చెప్తున్నారు. సో ఆ హిందూ కన్సాలిడేషన్ అనేది ఇప్పుడు ఈస్ట్ కూడా వచ్చేసింది. జాతీయ స్థాయిలో మనం అది చూడాలి. బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడాను అక్కడ ఈ బంగ్లాదేశీ ఇష్యూస్ కావచ్చు, లేదా అక్కడ తుష్టీకరణ రాజకీయాలు కావచ్చు, ఇది పోలరైజ్ అయిపోయినాయి. చాలా క్లియర్ గా వాళ్ళు అంటే అక్కడ కన్సాలిడేషన్ అనేది అయిపోయింది. ఇంకో మూడవది, ఇండియా అలయన్స్ ఎప్పుడో పోయింది. అసలు తమిళనాడులో ఇండియా అలయన్స్ గా వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. వాళ్ళు ఇంకా కొత్త కుంపడి పెట్టుకున్నారు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్, ఏదో ప్రోగ్రెస్ ఫ్రంట్ అనేది పెట్టుకున్నారు. ఆ పేరుతో నడిపించుకున్నారు. కానీ ఇండి గఠబంధన్ పేరిట వాళ్ళు తమిళనాడులో కానీ మనకు పుదుచ్చేరిలో కానీ వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. కాబట్టి ఎప్పుడో అది పోయింది. అలాగే మరి ఇండియా అలయన్స్ ఉంటే మరి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు ఎందుకు క్యాండిడేట్లు పెట్టుకుంటారు? ఇన్ఫాక్ట్ తృణమూల్ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ క్యాండిడేట్స్ ని కాంగ్రెస్ నామినేట్ చేసింది. అక్కడ మొత్తం 294 కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఉన్నారు. మరి ఇండియా అలయన్స్ ఎక్కడ ఉన్నట్టు అది? కాబట్టి ఇండియా అలయన్స్ పోయింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయము జాతీయ స్థాయిలో అంటే అఫ్ కోర్స్ ఎక్కడ దగ్గర లేకపోయినా కానీ కాంగ్రెస్ ఒకటే ఈ రోజు ఆల్టర్నేటివ్ అన్న పరిస్థితి ఈ రోజు ఎమర్జ్ అయింది. మరి కాంగ్రెస్ తట్టుకోగలదా, కాంగ్రెస్ ఈ సునామీని తట్టుకోగలదా లేదన్నది రాబోయే రోజుల్లో చూడాలి. సురేష్ జీ చెప్పినట్టు అతను పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ టైం యాక్టివిస్ట్, ఇది అర్థం చేసుకోవాలి. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ కావచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎందుకు వెళ్ళాడు ఆయన? ఎందుకంటే అక్కడ బీజింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి వెళ్ళాడు. లేదా ఇంకెక్కడో మనకు సునీతా విశ్వనాథ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, లేదా మనకు శామ్ పిట్రోల్ అంకుల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అక్కడ వెళ్తాడు ఆయన. అతనికి ఏంటో సబ్జెక్ట్ కూడా తెలియకపోయినా ట్వీట్లు చేస్తాడు, రాస్తాడు, వెళ్ళి అక్కడ నిలబడి అన్ని డ్రామాలు చేస్తాడు. ఎందుకంటే ఆ ఫండింగ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ గెలిచినందువల్ల ఏం రావట్లేదు. ఇప్పటికి కూడా డీప్ స్టేట్ కి కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ ఆర్ ప్లాన్ ఏ. అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బి ఫ్లాప్ అయింది ప్రస్తుతానికి. ఇంకేదైనా ప్లాన్ బి తయారు చేయడమో దాన్ని రివైవ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతవరకు ప్లాన్ ఏ మీద వాడు ఫోకస్ పెడతారు. కాబట్టి ఈజ్ అ ఫుల్ టైం యాక్టివిస్ట్, ఇదే చేస్తుంటాడు. ఈ విషయం నక్కడం ఇటువంటివే జరుగుతుంటాయి, అంతకు మించి ఏమీ లేదు. ఒక కేసు ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు లో FIR ఫైల్ చేయమని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చింది ఇతని సిటిజన్షిప్ కి సంబంధించి. అది మరి సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తుందా, లేకపోతే ఇతను మాకు పెద్ద అసెట్, ఇతన్ని మనం తీయకూడదు అన్న ఉద్దేశంతో ఎలాగే కొనసాగిస్తుందా మనం చూడాలి. ఆపర్చునిటీ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. పర్మనెంట్ కుటుంబాన్ని ఈ ఇటాలియన్ పాస్పోర్ట్, బ్రిటిష్ పాస్పోర్ట్స్ ఈ అంశంలో వీళ్ళని పర్మనెంట్ గా డిస్క్వాలిఫై చేయగలిగినటువంటి అవకాశం భారత ప్రభుత్వానికి ఉన్నది. అవి చేయాలి. ఇంకా కీలకంగా మనం చౌదరి గారి దాకా చెప్పినటువంటి అంశాలు, మనకు చారిత్రకమైనటువంటి ఆపర్చునిటీ ఉంది బీజేపీ. చాలా మార్పులు తీసుకురావాలి, చాలా సీరియస్ చేంజెస్ తీసుకురావాలి. స్టేట్ కంటిన్యూ అయితే కనుక ఒకసారి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ రావడం, మళ్ళీ గొడవలు రావడం జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ సమయంలో వాళ్ళు హిస్టారికల్ చేంజెస్ చేయగలిగినటువంటి అవకాశం వాళ్ళకు ఉన్నది. అది చేయాలి. చేస్తేనే అప్పుడు మనకు నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, లేదా మన దేశంలో ఒక ప్రోగ్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఒక విధమైనటువంటి భరోసా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.